హాయ్ ఎవ్రీవన్. చాలా వరకు ప్రజెంట్ ఉన్న 2025 అండ్ 26లో చాలామంది వరకు పాస్ అవుట్ అవుతూ ఉంటారు. తర్వాత పాస్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఆల్రెడీ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో ఆపర్చునిటీస్ గురించి సెర్చ్ చేసే వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. సో ఆపర్చునిటీస్ అనేవి ఎలా వస్తాయి, ఆపర్చునిటీస్ వెంట మనం ఎలా వెళ్ళాలి, ఆపర్చునిటీస్ అనేవి మనకు తలుపు తట్టినప్పుడు మనం ఆ ఆపర్చునిటీస్ని మనం తీసుకోకపోతే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి లైఫ్లో అనేది చూద్దాం. అయితే దాదాపు ఒక 4 years నుంచి కూడా ఇది ఒక కార్పొరేట్ సెక్టర్, తర్వాత కార్పొరేట్ ట్రైనింగ్ ఫీల్డ్లో కొంతమంది వరకు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసి ఉంటారు కదా. సో ఆ లైఫ్ వాళ్ళ యొక్క లైఫ్లో జరిగినటువంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే మనకు ఫస్ట్ ఆపర్చునిటీస్ ఎలా గ్రాబ్ చేయాలి, మీరు సిఎస్సి అయినా ఈసీఈ అయినా తర్వాత మిగతా బ్రాంచెస్ వాళ్ళైనా కూడా చాలామంది కూడా ప్రజెంట్ సాఫ్ట్వేర్ రంగంలో చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రయత్నం అనేది ఒక పార్ట్, తర్వాత ప్రయత్నంతో పాటు మనం సక్సెస్ అవ్వడం అనేది ఇంకొక పార్ట్. మన యొక్క జాబ్ అనేది రావటం అనేది ఇంకొక పార్ట్ అనమాట. 2 parts ఉంటాయి కదా. ఒకటి ఫస్ట్ అవకాశాల కోసం ఎదురు చూడటం. సో ఎటువంటి జాబ్ అనేది మనకు కావాలి అనేది ఫస్ట్ మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చిన్నతనం నుంచి చాలా వరకు గోల్స్ అనేవి పెట్టుకొని ఉంటారు, కొద్దిమంది పెట్టుకొని ఉంటారు. మనం అనేది గోల్ అనేది కన్సిస్టెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్, డిపెండ్స్ ఆన్ ద వెదర్ అనమాట. సో ఎప్పుడైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ నీ గోల్ ఏంటి అంటే నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను, ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నాను, తర్వాత కొద్దిమంది టీచర్ అవ్వాలనుకుంటున్నాను, ఇలాంటి చాలా వరకు గోల్స్ అనేవి మనం వింటూ ఉంటాం. అయితే పర్ఫెక్ట్గా అనేది ఎవరు ఏంటి చెప్పలేరు. సో చాలామంది చూస్తూ ఉంటాం. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా దేంట్లోనైనా వెనకబడి ఉన్నారనుకోండి, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అలా కానీ మన యొక్క వేమన గారు పద్యం చెప్పారు, సాధనమున పనులు సమకూరు ధరలోన అని చెప్పి. అంటే మనం చేసే యొక్క ప్రాక్టీస్ ద్వారానే మన యొక్క సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సక్సెస్ కానీ మన యొక్క ఆపర్చునిటీస్ని గ్రాప్ చేయడం కానీ. అయితే మనం ఆపర్చునిటీస్ గ్రాప్ చేయాలి కదా. ఫస్ట్ మనం ఒక చోటికి వెళ్ళాలి అనుకోండి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానో, ఒక టెస్టర్ గానో, తర్వాత డేటా సైంటిస్ట్ గానో, ఏఎన్ఎంఎల్లో ఒక జనరేటివ్ ఏఐ ఎక్స్పర్ట్ గానో ఏదో ఒక పొజిషన్ అనే దానికి వెళ్ళాలి అనుకోండి. సో పొజిషన్కి సంబంధించి మనం జాబ్ డిస్క్రిప్షన్ బాగా చదవాలి. జాబ్ డిస్క్రిప్షన్ అనేది మీరు చదవలేదనుకోండి, మీరు ఆ పొజిషన్కి వెళ్ళలేరు. జాబ్ డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మెయిన్గా ప్రతి ఒక్క కంపెనీ ఏదైతే సూటబుల్ పొజిషన్ ఉందో ఆ పొజిషన్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది వదులుతారు. సో మీకు ప్రజెంట్ మనకు పేపర్లో నోటిఫికేషన్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పి ఎలా వదులుతుందో అలానే మనకు కూడా లింక్డ్ఇన్ అనే ఒక మనకు పోర్టల్ ఉంటుందన్నమాట. మీకు ఆల్రెడీ చాలామందికి తెలుసు. సో లింక్డ్ఇన్ పోర్టల్ ద్వారా మనము మన యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఏ దానికైతే వెళ్తున్నామో అది చూడాలి. ఫస్ట్ ప్రిపరేషన్ అయ్యే ముందే చూడాలి. ఇది ఎటువంటి వాటికి ఫ్రెషర్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, వాట్ ఆర్ ద టాప్ కంపెనీస్ ఈజ్ ఆఫరింగ్ ద జాబ్స్ అని చెప్పి. సో ఆ ఫ్రెషర్ అని చెప్పి కూడా మెన్షన్ చేయండి. మెన్షన్ చేసినప్పుడు మనకు టాప్లో ఏ కోర్సెస్ అనేవి మనకు లిస్ట్ వస్తాయన్నమాట. ఆ లిస్ట్ మనం తీసుకొని ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఆ జాబ్ డిస్క్రిప్షన్ చూసి మనకు ఆ స్కిల్స్ మ్యాచ్ అవుతాయా లేదా అనేది పర్ఫెక్ట్గా తెలుసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మన యొక్క సిలబస్ అనేవి రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇది 1 రోజు 2 రోజులు అయ్యే పని ఏం కాదనమాట. ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు జాబ్ తెచ్చుకోవడం 1 రోజు 2 రోజుల పని అని చెప్పి, తర్వాత ఒక నెల 2 నెలల పని అని చెప్పి. మనకు డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, డిపెండ్స్ ఆన్ ద టైం మనకు జాబ్ అనేది వస్తుందన్నమాట. పర్ఫెక్ట్గా ఇదే టైంలో రావాలని ఏం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్,
ప్రజెంట్ NIT నుంచి ఒక 2 మెంబర్స్ అనేవి వచ్చారనమాట. అయితే సాఫ్ట్వేర్ జాబ్ కోసం వచ్చినప్పుడు జాబ్ రాలేదని చెప్పి ఏదో BPOకి వెళ్ళారు. 2 మెంబర్స్ BPOకి వెళ్ళారు. అందులో చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అనేవి ఉన్నాయి. ఒకరు ఏం చేశారు అంటే ఆ జాబ్ వదిలేసేసి ఒక ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి అటెండ్ అయ్యారు. అది BPO, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అనమాట. అంటే టెక్నికల్కి రిలవెంట్ కాదు. అయితే మొదటి వ్యక్తికి జాబ్ వచ్చింది, రెండో వ్యక్తి కూడా అదే జాబ్ వచ్చింది. బట్ అయితే ఏం చేశారంటే రెండో వ్యక్తి ఆ జాబ్ అనేది ఒక మెయిన్ MNCలో తీసుకోకుండా ఇదే జాబ్లో చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ తనని తీసేస్తే అక్కడ వచ్చిన ఆఫర్ లెటర్ అనేది రిజెక్ట్ చేశాడు. ఆ టైంలోనే రిజెక్ట్ చేసిన ఆఫర్ లెటర్ తర్వాతనే తనకి జాబ్ అనేది వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మనం ఆపర్చునిటీస్ అనేవి ఎక్కడ అనేది ఉన్నాయో ఫస్ట్ సెర్చ్ చేసుకోవాలి. కంపెనీ యొక్క ప్రొఫైల్ చూడాలి, కంపెనీ ప్రొఫైల్లో ఏదైనా ఫీడ్బ్యాక్స్ చూడాలి, తర్వాత ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో చూడాలి, ఎటువంటి గ్రోత్ ఉందో కంపెనీలో చూడాలి. ఇలాంటివన్నీ కూడా మనం అనలైజ్ చేసుకోగలగాలి. అనలైజ్ చేసుకుంటేనే మనకు కరెక్ట్గా సాలరీస్ పడుతున్నాయా, కరెక్ట్గా మనం గ్రోత్ అనేది ఉంటుంది కంపెనీలో చేరితే, మనం ఏమన్నా ఎక్స్పీరియన్స్ లెవెల్కి వెళ్ళగలుగుతామా లేదా, ఇవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి అనమాట. సో తెలుసుకొని ముందుకు వెళ్ళగలిగారనుకోండి, మనకు మెయిన్గా ఎలాంటి వాటికి వెళ్ళగలుగుతాము, తర్వాత ఏ కంపెనీ అయితే బెస్ట్ అని చెప్పి మనం సూటబుల్గా చూసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చి చాలా వరకు మనకు దాదాపు ఒక 20 years బిఫోర్ అనేది చూస్తే, 10 years బిఫోర్ చూస్తే సిలబస్ తెలుసుకోవాలన్నా తర్వాత ఏదైనా నేర్చుకోవాలన్నా కొంచెం కష్టంగా ఉండేదన్నమాట. అయితే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి కొద్దిమంది స్టూడెంట్స్ కానీ చాలామంది కూడా ఏ కోర్స్ చదవడానికి ఏ సిలబస్, తర్వాత చీట్ కోర్స్ అని చెప్పి ఇలాంటివి చాలా వరకు బయటకి వదులుతున్నారు. యూట్యూబ్లో కూడా మనం చూసే ఉంటాం. చాలా వరకు ప్రతి ఒక్క టెక్నాలజీకి సంబంధించి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నారు. అయితే ఆ సిలబస్ అనేది మనం తీసుకొని ఇంకా సిలబస్ 1 by 1 రోజు ప్రాక్టీస్ చేసుకుంటా ఒక 2 to 3 times ప్రాక్టీస్ చేసి మొత్తం సిలబస్ మొత్తం ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ మొత్తం, తర్వాత ఎక్స్పీరియన్స్ కోసం ఒక 2 or 3 ప్రాజెక్ట్స్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, అప్పుడు మీ ఇంటర్వ్యూయర్ పూర్తిగా అసెస్మెంట్ చేసి మీరు సూటబుల్ అవుతారా లేదా అనేది చెప్తారు అనమాట. సో ఇలాంటి ప్రాసెస్ అనేది మనకు జరగడానికి చాలా డేస్ పట్టవచ్చు. అయితే మనం స్టెప్ బై స్టెప్ మనము రీచ్ అవుతున్నామా లేదా, ఒకవేళ రీచ్ అవ్వలేదు నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఇలా మనం ఎన్నిసార్లు ట్రై చేస్తే మనకు అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంత ఎక్స్పీరియన్స్ వస్తే మనం ఈజీగా మన యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఏదో ఒక రోజు ఉంటుంది. యూ నెవర్ గెట్ డిసప్పాయింట్ వెన్ యూ ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్. యూ ట్రై టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ టు గెట్ ద సక్సెస్ అండ్ గెట్ ద ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్. ఎక్స్పెక్టేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ ఎక్కువగా మీరు నాకు రావాలి అని ఎక్కువగా మీరు ఆలోచించకుండా, బట్ మనం నేర్చుకోవడానికి ఒక ప్రాసెస్ మాత్రమే మనకు బాగా నేర్చుకోవాలని ఉండాలి. కానీ తర్వాత నాకు ఖచ్చితంగా కావాలి జాబ్ అని ఒక డిప్రెషన్లోకి మాత్రం వెళ్ళకండి. ఇది చాలా డేంజరస్. అంటే అతి ఎక్కువ పనికిరాదు, తర్వాత అతి తక్కువ కూడా పనికిరాదు. స్టేబుల్గా ఉండి మనం ప్రిపరేషన్ అయ్యి మంచి జాబ్ అనేది తెచ్చుకోవడానికి మీరు మార్నింగ్ అనేది లేచి యూనివర్స్కి నాకు జాబ్ తెచ్చుకోవాలి అని ఉంది, ఎలాంటి ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్, ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ నేర్చుకోవాలి, ఇలా మీరు మిమ్మల్ని క్వశ్చన్ చేసుకొని మీరు ఇంటర్వ్యూయర్ ఏం అడుగుతారో ఎలా సమాధానం చెప్పాలి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనం రైస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు మార్నింగ్ అనేది ఆన్సర్స్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మనం చేసేటువంటి పనికి ఒక యూనివర్స్, ఒక ఎనర్జీ అనేది మనకు హెల్ప్ అవ్వగలిగితే మనం చేసే పని సక్సెస్ఫుల్ అవ్వడానికి ఆ ఎనర్జీ కూడా హెల్ప్ చేస్తుందన్నమాట. సో మనం అనుకుంటాం మన వల్లే అవుతుంది, తర్వాత పక్కన వల్ల అవుతుంది, అందరి వల్ల అవ్వాలి అన్న ప్రతి ఒక్కరి ఒక ఎనర్జీ అనమాట. మన ఎనర్జీ అనేది మనం పూర్తిగా ఒక దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం సాధించగలం. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఆపర్చునిటీస్ కోసం చూసేవాళ్ళు ఆపర్చునిటీస్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అనే దాని గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ప్రయత్నించండి.
మీరు మీ యొక్క సక్సెస్ని రీచ్ అయ్యేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండండి. సో మనకు చాలామంది ఎంతో మంది స్ఫూర్తిగా మనకు జాబ్ వచ్చిన తర్వాత మనకు హెల్ప్ఫుల్గా ఉంటారు. సో కాబట్టి మీరు అలోన్గా అనేది ప్రయత్నించండి. ఇంకా ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూర్చొని ప్రాక్టీస్ చేసి త్వరగా మీరు గ్రో అవ్వగలిగితే అంతకంటే మించిన హ్యాపీనెస్ అనేది ఏం లేదు. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ if you really want to know more on this tech and then different type of like spiritual videos. Thank you so much.